ఇవాళ ఎపిసోడ్‌లో నేను బాగా ఎక్సైట్ అయిన మూమెంట్ ఏంటి అంటే, స్టార్టింగ్‌లో దివ్య ఏంటంటే దివ్య కౌచ్‌లో కూర్చొని సుమన్ శెట్టి అండ్ భరణితో కూర్చున్నప్పుడు ఆహ్, ఇవాళ నామినేషన్స్‌లో నన్నెవరైనా పిచ్చి పిచ్చి రీజన్స్‌తో చేయకుండా, పిచ్చి పిచ్చి రీజన్స్‌తో చేశారంటే సచ్చారే ఆళ్ళు నా చేతిలోను. ఒట్టి కళ్యాణ్ తప్ప నాకు తెలిసి అందరూ ఆహ్, ఎవరికి వాళ్ళు సెన్స్‌లెస్ రీజన్స్‌లోనే నామినేట్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ వీక్ ఇంత జరిగింది గదా! తనూజ క్యాప్టెన్సీ విషయంలో ఇది అదీను. సో, నన్ను ఇవాళ చాలామంది నామినేట్ చేసి ఎవరైనా సెన్స్‌లెస్‌గా చేశారంటే అయిపోయారే అని అంది. అనేసి బర్నీ ఏంటంటే అప్పుడే కొంచెం రిటార్ట్ ఇస్తున్నాడు లిటరల్‌గా. ఒక రకంగా రిటార్ట్ ఇస్తున్నాడు. అలా ఎందుకు అనుకుంటావు? ఎవడికి ఆడుంటుంది రీజన్స్. ఎవడో ఒకడు ఉంటాడు. ఆడెయచ్చు కదా! అది ఇది అన్నాడు. తర్వాత ఏంటంటే దివ్య ఉసిగొల్పింది లిటరల్‌గా. మీరు నిఖిల్ ఎందుకు నామినేట్ చేయట్లేదు? నిఖిల్ నామినేట్ చేయొచ్చు కదా! అంటే నిఖిలా? నిఖిల్ మీద పాయింట్స్ ఏమున్నాయి? ఆహ్, గేమ్ ఏం ఆడుతున్నాడు? గేమ్ ఏం ఆడట్లే కదా! ఇప్పటివరకు గేమ్ ఏం ఆడట్లే కదా! ఏమైనా ఆడుతున్నాడా ఏమిటి? నిఖిల్‌ని చేయొచ్చు కదా! అంటే అలా అయితే గేమ్ ఆడలేదంటే గౌరవ్‌ని కూడా చేయొచ్చు. గౌరవ్ కూడా ఇద్దరిని కూడా ఎయచ్చు. ఇది అది అంటే, సరే సెకండ్ నామినేషన్స్‌లో ఎవరిని వేస్తారు మీరు? ఇది అది అంటే, ఇలా వేలు చూపించాడు లిటరల్‌గా. నాకది క్రేజీగా అనిపించింది. అరే! ఇవాళ రెచ్చిపోతాడు ఇది అది అది అనుకున్నా లిటరల్‌గా. దివ్య కూడా ఏదో జోకుతున్నాడులే లిటరల్‌గాను. ఈ బర్నీకి అంత సీన్ లేదు. ఏదో జోకుతున్నాడులే. సరే చూసుకుందాం. आओ तुम देखती हूँ ఇది అది అని అంది. నామినేషన్స్ వచ్చిన తర్వాత బర్నీ సర్ప్రైజింగ్ అని నేను అనుకోలేదు. నేను చేస్తాడని అనుకున్నాను. మరి దివ్య ఎట్లా అనుకుందో తెలీదు. నా నామినేషన్ దివ్య అన్నాడు. దివ్య అని చెప్పి ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇచ్చాడు. హౌస్‌లో నేను ఒక హౌస్ మేట్స్ కూడా తెలపాలనుకున్నాను. అందరూ ఆహ్, నా గేమ్ పాడైపోయింది. వేరే వాళ్ళ వల్ల ఇది అది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నా గేమ్ నేను ఆడుతున్నాను. ఓకే. అది మీరు అర్థం చేసుకోండి. ఇది అది అన్నాడు. అనిన తర్వాత దివ్యాని నామినేట్ చేశాడు. నామినేట్ చేస్తూ చేస్తూ ఏం రీజన్ చెప్పాడు? నా వల్ల నీ వల్ల నేను హౌస్‌లోంచి ఎగ్జిట్ అయిపోయాను అని చాలామంది చెప్తున్నారు. సో, అది కరెక్ట్ గాదు. అది నీ బాధ్యత. నువ్వు ప్రూవ్ చెయ్యనన్నాడు. నాకది చాలా సెన్స్‌లెస్‌గా అనిపించింది. ఆ అమ్మాయి ఏం ప్రూవ్ చేస్తదిరా బాబు! నువ్వు బాండింగ్‌లు పెట్టుకున్నావు. ఓకే. ఆ అమ్మాయి ఇన్‌ఫ్లూయెన్స్ ఉండొచ్చు. ఓకే. కానీ ఆ అమ్మాయి ఏం ప్రూవ్ చేసుకుంటుంది? నువ్వు ప్రూవ్ చేయాలి ఆ అమ్మాయికి దూరం ఉండి. ఆ అమ్మాయికి దూరంగుండి నీ గేమ్ నువ్వు ఆడుతూ, ఆమెను నామినేట్ చేస్తూ, ఆమె గేమ్ అగెయిన్స్ట్‌గా వెళ్తూ, ఆమె కెప్టెన్సీ కంటెండర్ వస్తే ఆమెకి సపోర్ట్ చేయకుండా, ఫేవరిజం లేకుండా, బయాస్ లేకుండా నువ్వు ఆడాలి లిటరల్‌గాను. తనొచ్చేసి బర్నీ వచ్చేసి అది నీ రెస్పాన్సిబిలిటీ. బాండింగ్స్. ఓకే. నువ్వు ప్రూవ్ చేయాలి. ఆ అమ్మాయి కరెక్ట్‌గా ఆర్గ్యుమెంట్ ఇచ్చింది. అంటే నేను పెద్ద దివ్య ఫ్యాన్ అయితే కాదు. ఎందుకంటే నాకు దివ్య చాలా విషయాల్లో నచ్చదు. తను చాలా కొంచెం మానిప్యులేషన్ ఉంటుంది. కన్నింగ్ ఉంటుంది. కొంచెం కొంచెం యూనో యారగెన్స్, తెక్క, పొగరు ఉంటుంది ఆమె దాంట్లో. అది మనం చూసాం లిటరల్‌గా. కాకపోతే ఈ పాయింట్‌లో నేను దివ్యనే సపోర్ట్ చేస్తా. ఎందుకు అంటే అది మీరు కదా ప్రూవ్ చేసుకోవాలి. నేనేం ప్రూవ్ చేసుకోవాలి? నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను. మీరు నామినేషన్ వచ్చి ఎగ్జిట్ అయిపోయిన వీక్‌లో నేను నిజంగా నా వల్లే మీ గేమ్ చెడిపోతుంది అంటే నన్ను ఆడియన్స్ ఔట్ చేసేవాళ్ళు. కానీ నేను సేవ్ అయ్యాను. అదే వీక్ మీరు వెళ్ళిపోతున్న వీకే లిటరల్‌గా ఆహ్, సంజన గారు బల్లగుద్ది చెప్పారు. నీ వల్ల బర్నీ గేమ్ అయిపోతుంది. బర్నీ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నాడు. నీ వల్ల ఆయన గేమ్ చెడిపోతుంది. ఇది అది అని అంది. నేను అదే వీక్ ఆడియన్స్‌ని సేవ్ చేశారు. సో, నా తప్పేం లేదు. నేను మానిప్యులేటర్ కాదు అని చెప్పి దివ్య కానీ భరణి ఏంటంటే కొంచెం మేబీ కమ్యూనికేషన్ ఇష్యూవా? లేకపోతే ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు. హి షుడ్ హావ్ సెడ్, చూడు దివ్య, మనిద్దరం బాండింగ్ పెట్టుకున్నాము. అది మన ఇద్దరి మధ్యన ఒక బాండింగ్ ఉంది. కాకపోతే నాకది మంచి అనిపియట్లేదు. సో, నాకు దూరంగా ఉండు. ఇంక నుంచి 1 వర్సెస్ 1 ఆడదాం. ఓకే. అండ్ నా జోలికి రాకు. ఓకే. నువ్వు కావాల్సి ఇంకెవరినైనా చూసుకో బాండింగ్‌లు పెట్టుకోవడం. కానీ నా జోలికైతే రాకు. దానివల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో, యూ ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఐ విల్ మైండ్ మై ఓన్ బిజినెస్. ఓకే. నాకిలాగా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా నా గురించి మాట్లాడితే నువ్వు మధ్యలో దూరి ఇంటర్ఫియర్ అవ్వడం. ఓకే. మళ్ళీ నా మీద నువ్వు అరవడం. స్టాండ్ తీసుకోవట్లేదు. మీరు స్టాండ్ తీసుకోవట్లేదు. వేరే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అవన్నీ నీకు అనవసరం. యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఐ విల్ మైండ్ మై ఓన్ బిజినెస్ అని చెప్పుంటే పర్ఫెక్ట్‌గా ఉండేది లిటరల్‌గా. కానీ ఆయనొచ్చేసి నాకేం చెడిపోతుంది? నీ వల్ల చెడిపోతోంది అని చాలామంది అంటున్నారు. అది నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఏం ప్రూవ్ చేసుకుంటది ఆమె? అంటే ఇండైరెక్ట్‌గా నువ్వు దూరంగా ఉండు అని చెప్పాలనుకుంటున్నాడా? లేకపోతే ఏంటో నాకసలు క్లియర్‌గా అర్థం కాలేదు. హిస్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ హిస్ వే ఆఫ్ పుట్టింగ్ వాస్ వెరీ, వెరీ, వెరీ
వెరీ వెరీ సిల్లీ అనిపించింది. మేబీ కమ్యూనికేషన్ ఇష్యూస్ అనుకుంటా. ఐ డోంట్ నో వాట్ హీ వాస్ ట్రైయింగ్ టు సే. నేను ఇందాక చెప్పినట్టు నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటే ఇంకా నా జోలికి రాకు అని చెప్పేసి ఉండుంటే పర్ఫెక్ట్‌గా ఉండేది. బట్ భరణీస్ వే ఆఫ్ కమ్యూనికేషనో లేకపోతే ఆయనకి తడబడిపోయాడో ఏంటో నాకు అర్థం కాలేదు. హీ డిడ్ నాట్ కమ్యూనికేట్ ద పాయింట్ ప్రాపర్‌లీ. ఐ థాట్ హీ వుడ్ సే దిస్, బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ హీ ఎండెడ్ అప్ సేయింగ్ దట్ విచ్ డిడ్ంట్ మేక్ 100% సెన్స్. అక్కడే దివ్యాకే సపోర్ట్ వచ్చింది. కాకపోతే బర్నీకి ఏంటంటే ఈ వీక్ సింపతి బాగానే పడుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ రెచ్చిపోయాడు. ఒకటైతే నేను ఒప్పుకుంటా, వెనకడుగు వేయకుండా రెచ్చిపోయాడు. పాయింట్ సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు కానీ రెచ్చిపోయాడు. అదైతే నాకు కాదు చాలా మందికి నచ్చింది. అండ్ దట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే బర్నీ మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ డే నుంచి ఉన్నాయి. అండ్ ఈ వాజ్ స్టార్ట్ బాగానే చేశాడు కానీ తర్వాత మొత్తం డౌన్ హిల్ అయిపోయింది. సో జనాలు బాగానే ఎలిమినేట్ చేసి చూపించారు. కాకపోతే ఈ నామినేషన్లో ఐ థింక్ ఈ ఈ నామినేషన్ అండ్ కిందటి నామినేషన్ కూడా తనుజాని నామినేట్ చేయడం, ఇప్పుడు దివ్యాని నామినేట్ చేయడం, ఇట్ షోస్ దట్ హీస్ ట్రైంగ్ టు ఫైట్ బ్యాక్. హీస్ ట్రైంగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ హీస్ ట్రైంగ్ టు ఫైట్ బ్యాక్. సో అదైతే మంచిదే అని నేను చెప్తాను లిటరల్గా బర్నీ చేసింది. అండ్ ఇంకా వీక్ అంతా ఉంది కాబట్టి ఐ వాంట్ టు సీ క్యాప్టెన్సీ కంటెండర్ వస్తుంది, టాస్క్లు వస్తాయి, టీమ్ టాస్క్లు వస్తాయి, ఎక్స్క్యూజ్ మీ. సో ఇవన్నీ వస్తే ఐ వాంట్ టు సీ హౌ బర్నీ పర్ఫార్మ్స్. అండ్ నామినేషన్లో ఇవాళ బర్నీ ఉన్నాడు అండ్ ఆయనకైతే ఫుల్ ఓట్స్ పడుతున్నాయి ఆఫ్లైన్లో లిటరల్గా, అంటే అన్అఫీషియల్ సైట్స్లో బాగానే పడుతున్నాయి. సో ఐ థింక్ బర్నీకి ఈ వీక్ అయితే సేవ్ అవుతాడు అనిపిస్తుంది. బికాస్ ఆ సింపతి అయితే ఒకటి ఏర్పడింది అబ్బా. లైక్ మనిషి ఊరికే ఇట్లాగా స్టాండ్ లేదు అని అంటున్నారు. సో అతను కూడా మనిషే, కొంచెం సింపతి అయితే బాగానే వర్కౌట్ అవుతుంది. సో చూడాలి ఈ వీక్. నాకు తెలిసి నేను సేవ్ అయిపోతాడు, మ్యాక్సిమం అయితే సేవ్ అయిపోతాడు. నాకు తెలిసి బాటమ్ 2లో కూడా ఉండడు. ఎందుకు బాటమ్ 2లో ఉండడంటే ఈ వీక్ అందరూ నామినేట్ అయ్యారు. అందరిలో మోస్ట్ వీకెస్ట్ ప్లేయర్స్ ఎవరు అంటే, వీకెస్ట్ ఓటింగ్ ఉన్న ప్లేయర్స్ ఎవరు అంటే నిఖిల్, గౌరవ్ ఇద్దరు ఉన్నారు. అండ్ ఈ వీక్ పక్కా డబుల్ నామినేషన్ ఉంటుంది. ఎందుకంటే వీక్స్ తక్కువ ఉన్నాయి, కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పక్కా డ్యూయల్ నామినేషన్ ఆర్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో అందులో నాకు తెలిసి నిఖిల్, గౌరవ్కి రిస్క్ ఉంది, దివ్యాకి కూడా రిస్క్ ఉంది, అండ్ రితుకి కూడా రితు డెమాన్ పవన్ కూడా లైట్గా రిస్క్ ఉంది. బట్ మెయిన్ రిస్క్ వచ్చేసి గౌరవ్ అండ్ నిఖిల్కి ఉంది. నిఖిల్కి ఎందుకు ఉందో ఫస్ట్ చెప్తా. నిఖిల్ని వాళ్ళు ఎవరెవరు నామినేట్ చేశారు? కళ్యాణ్ నామినేట్ చేశాడు, సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. ఓకే, కళ్యాణ్ నామినేట్ చేశాడు ఎందుకు అంటే ఒకటే పాయింట్, కళ్యాణ్ది సుమన్ శెట్టిది ఒక్కటే పాయింట్ అబౌట్ నిఖిల్. ఏంటి అంటే మీలో టాలెంట్ ఉంది కానీ మీరు ప్రూవ్ చేసుకోవట్లేదు. మీరు అంటే ఇది కళ్యాణ్ వర్డ్స్, మీరు టాలెంట్ ఉంది, మీలో క్యాలిబర్ ఉంది కానీ మీరు ప్రూవ్ చేసుకోవట్లేదు. మీరు ఫస్ట్ వైల్డ్ కార్డ్స్లో వచ్చినప్పుడు ఐ థాట్ యూ వచ్చి రెచ్చిపోతారు, మీరు కుమ్మేస్తారు, ఇది అది అని అనుకున్నాను. కానీ మీరు ఏమీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. అది మేబీ మీ కామ్ నేచరో, మీ కూల్ అండ్ కామ్ కంపోజర్ నేచరో ఏంటో అర్థం కావట్లేదు. మీలో చాలా కెపాసిటీ ఉంది, చాలా క్యాలిబర్ ఉంది, కానీ మీరు ప్రూవ్ చేసుకోవట్లేదు అని అన్నాడు. అండ్ మీ గేమ్ ఆడట్లేదు అండ్ మీకున్న పొటెన్షియల్, మీకున్న టాలెంట్ అయితే రీచ్ అవ్వట్లేదు అని కళ్యాణ్ చెప్పాడు. నిఖిల్ ఆయన ఆర్గ్యుమెంట్ ఒక రకంగా అంత నాకు అంత పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే నిఖిల్ ఏమన్నాడంటే, సి మొన్న లీడర్షిప్ వీకెండ్ బోర్డ్ చూపించారు, అందులో నేను టాప్ 5 టాప్ 6లో ఉన్నాను. లైక్ ఆయనకెలా 55% 60% ఎంతో వచ్చినట్టుంది. సో నేను టాప్లో ఉన్నాను అని అనుకుని ఆయన గేమ్ బాగుంది అనుకుంటున్నాడు. అదైతే వర్చువల్లీ ఐ డోంట్ థింక్ ఆయన దాని మీద అనవసరంగా వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి హెల్ప్లెస్లే, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏం చూపిస్తారో వాళ్ళు అదే నమ్ముతారు, వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు కాబట్టి. ఆ ఓటింగ్ అంతా బోగస్ ఓటింగ్ లిటరల్గా నేను చెప్పాలంటే. వీకెండ్ చార్ట్లో అందరికీ 55% 60%, ఎమాన్యుల్కి 100% చూపించారు. ఎమాన్యుల్కి 100%, సుమన్ శెట్టికి 100% చూపించారు, విచ్ డింట్ మేక్ ఎనీ సెన్స్. నేను ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అండ్ ఎమాన్యుల్కి 95%. సంజనాకి ఐ డోంట్ థింక్ షీ డిజర్వ్స్ లైక్ 30% పాజిటివిటీ ఉంది. ఐ థింక్ షీ డిజర్వ్స్ మినిమం 50-50. నేను ఇవన్నీ లాస్ట్ వీడియో ముందు వీడియోలో చెప్పాను. సో నిఖిల్ దాన్ని నమ్ముకుని నాకేం బాగుంది అనుకోవడం ఈజ్ లిటిల్ బిట్ ఫూలిష్ అండ్ లిటిల్ బిట్ ఏమంటారు ఆ వర్డ్ ఏంటి, ఇల్లాజికల్లా, డంబా, ఇగ్నోరెంట్ అనుకున్నాం. ఓకే, ఈజ్ ఇగ్నోరెంట్ ఆన్ దట్ ఫ్యాక్ట్. ఆయనకు ఆ ఓటింగ్స్ బట్టి నాకు గేమ్ బాగుంది అనుకుంటే ఆయన పెద్ద డెల్యూజన్లో ఉన్నాడు అని చెప్పేసి, ఒక భ్రమలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన హానెస్ట్గా చెప్పాలంటే ఆయన గేమ్ క్యాలిబర్ ఇప్పటివరకు మనం 100% చూడలేదు. ఆడాడు, టాస్క్లు ఆడాడు, వెయిట్ పట్టుకునే టాస్క్ గౌరవ్ విన్నాడు కానీ ఇతను ఓడిపోయాడు. కానీ అది ఒక్కటే ఆడాడు, ఇంకెక్కువ కనబడలేదు. ఆ డీజే టాస్క్లో ఎక్కువ సపోర్ట్ రాలేదు. క్యాప్టెన్సీ కంటెండర్లో పాపం రెబల్స్ ఆయన పీకేశారు.
సో ఆయనకి కూడా ఎక్కువ ఛాన్స్ రాలేదు. బట్ గౌరవ్ అంత బెటర్ కాకపోయినా గౌరవ్ కొంచెం తక్కువే ఉన్నాడు ఆయన, నేను చెప్పాలంటే ఉన్న వైల్డ్ ఫైర్స్లో. అండ్ ఆయన ఆ పాయింట్ పట్టుకుని నా గేమ్ బాగుంది, చార్ట్స్లో చూసారు నా గేమ్ బాగుంది అనుకోవడం ఇది అంత మంచిది కాదు, భ్రమలో ఉండడం మంచిది కాదు. ఆయన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీక్ ఈజ్ డూ ఆర్ డై ఫర్ హిమ్, ఆయనకైతే పక్కా ఈ వీక్ డూ ఆర్ డై. సో ఈ వీక్ ప్రూవ్ చేసుకుంటే ఉంటాడు, లేదు అంటే కష్టం. ఆయన చూడాలి మరి, నాకైతే చాలా హై ఛాన్సెస్ ఈ విల్ గెట్ ఎలిమినేటెడ్ అనిపిస్తుంది. డ్యూయల్ ఎలిమినేషన్ ఉంటే ఆయన గౌరవ్ ఇద్దరు వెళ్ళిపోతారు అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సుమన్ శెట్టి కూడా గౌరవ్ని వేసాడు. సుమన్ శెట్టి ఏంటంటే పర్సనల్ రీజన్ అబ్బా, అది ఓపెన్గా చెప్పాడు. సుమన్ శెట్టి కొంచెం కోపంలో పర్సనల్ రీజన్స్తో వేసాడు. ఏంటి, ఆ ట్రైన్ టాస్క్లో ఆయన పీకేశాడు అని కోపంతో ఈయన వేసాడు లిటరల్గాను. ఏంటి అది తీసేశాడు. అండ్ చెప్పడం ఏంటి, మీరు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు. ఇదైతే ఈ ఫ్యాక్ట్ నేను ఒప్పుకుంటా. ఓకే, ఫస్ట్ అయితే పర్సనల్ రీజన్ ఏంటి, ఆ ట్రైన్లో ఆయన క్యాప్టెన్సీ కంటెండర్ని పీకేశాడు. ఓకే, బట్ అక్కడ నిఖిల్ వాజ్ క్లియర్లీ సపోర్టింగ్ తనుజని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ హ్యాడ్ టు గెట్ రిడ్ ఆఫ్ సుమన్ శెట్టిని పీకేశాడు. అండ్ సుమన్ శెట్టి అప్పుడే అన్నాడు, మీరు నన్ను పీకేస్తున్నారు, రేపు మీకు నేను సపోర్ట్ ఉండకపోవచ్చు, నా సపోర్ట్ మీకు తగ్గిపోతుంది, ఇది అది అన్నాడు. దానికప్పుడు నిఖిల్ ఏం చెప్పాడు, నన్ను మీరు డీజే టాస్క్లో సపోర్ట్ చేయలేదు అన్నాడు. సో ఇది యాక్చువల్గా ఒక రకంగా లింక్డ్. సుమన్ శెట్టి ఏంటంటే చెప్పడం, మీరు మింగిల్ అవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, లిటరల్గా ఖాళీ కూర్చుంటున్నారు, గేమ్ ఆడట్లేదు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఇది అది అన్నాడు. గౌరవ్ కూడా అదే ఇచ్చాడు, సార్ మీరు కూడా ఏం చేయట్లేదు, ఓకే మీరేంటంటే రెబల్గా నన్ను పీకేశారు, వేరే వాళ్ళని పీకచ్చు కదా అని అన్నాడు. దానికి సుమన్ శెట్టి కౌంటర్ ఏంటంటే, నా ఒక్క డిసిషన్ కాదు, రెబల్స్ అంటే నాది దివ్యాది ఇద్దరు కలిసి డెసిషన్. అసలు యాక్చువల్లీ డైరెక్ట్ చెప్పారు దివ్యా డెసిషన్ అని చెప్పచ్చు, అయితే కొంచెం మొహమాట పడి రెబల్స్ అని అన్నాడు. అండ్ అక్కడికి నిఖిల్ అన్నాడు, మీరు వేరే వాళ్ళని తీసేయచ్చు, వాళ్ళందరూ మీ వాళ్ళందరినీ మీరు దాచుకుని నన్ను పీకేశారు, ఛాన్స్ ఇవ్వచ్చు కదా నాకు, ఇదేది అన్నాడు. అండ్ అది కూడా మీరు కూడా నన్ను మీరేం పీకలేదు అంటారు కానీ మీరు కూడా ఏం పీకారు, సిగరెట్లు తాగుతారు, ఇది అది తప్ప మీరేం చేయరు అంటే సుమన్ శెట్టి మరి అవును మీరు కూడా వస్తున్నారు కదా అంటే, అవును మిమ్మల్ని పిలుస్తారు కాబట్టి వస్తున్నాం, లేకపోతే ఎందుకు వస్తాం మేము అన్నాడు. ఒకటి చెప్పాడు, నేను ప్రూవ్ చేసుకుంటా లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను, ఇది అదే కొత్త. కొంచెం నిఖిల్ ఎందుకో ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడని నాకు బాగా అనిపిస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హిమ్. ఆ వీక్లో ఆ తొక్కలో ఓటింగ్ సిస్టమ్ అనవసరంగా పెట్టారనిపించింది నాకైతే. దానివల్ల చాలామందికి మిస్కన్సెప్షన్స్ వచ్చాయి లిటరల్గాను. ఆనెస్ట్గా చెప్పాలంటే దివ్యా గేమ్ బెటర్. ఓకే, దివ్యా గేమ్ చాలా బెటర్, షీ వాజ్ ఇన్ ద లోయెస్ట్. దివ్యా గేమ్ చాలా బెటర్ కంపేర్ టు నిఖిల్, గౌరవ్ అండ్ ఆల్. అండ్ వీళ్ళందరికన్నా సంజన గేమ్ ఇంకొంచెం బెటర్, ఎందుకంటే సంజన ఏదో రకమైన పిచ్చి పిచ్చి వేషాలు వేసి అంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. అదే పాయింట్ గౌరవ్ చెప్పాడు, దాని గురించి తర్వాత చెప్తా. ఓవర్ యాక్షన్ చేస్తుంది, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది, కాకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి చేస్తుంది. ఆమె వల్లే కదా ఫస్ట్ వీక్స్ అన్నీ చేంజ్ అయ్యాయి లిటరల్గాను. డైనమిక్స్ అన్నీ చేంజ్ అవ్వడానికి కారణం ఆవిడే. సో ఆవిడ ఆ రకంగా బెటర్. సో ఆ ఓటింగ్స్ వల్ల అనవసరంగా మిస్కన్సెప్షన్ కలిగింది జనాలకి. నిఖిల్ అదే మిస్కన్సెప్షన్లో ఉండడం ఆయనకే హానికరం. ఐ హోప్ అది పక్కన పెట్టేసి హీ కీప్స్ పర్ఫార్మింగ్ అని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. ఓకే, నిఖిల్. నెక్స్ట్ వచ్చేసి మేజర్ పాయింట్స్ వచ్చేసి గౌరవ్కి అందరూ ఒకటే కామన్ పాయింట్ అప్ప లిటరల్గా. గౌరవ్కి ఎవరెవరు ఓట్లు వేశారు, దివ్య వేసింది, ఓకే సంజన వేసింది, ఓకే డెమాన్ పవన్ వేసాడు లిటరల్గా. వీళ్ళందరూ కామన్ పాయింట్ ఏంటి అంటే, గౌరవ్ నీకు గేమ్ అర్థం కావట్లేదు, ఓకే నీ గేమ్ అర్థం కావట్లేదు, నీకు ఆ పవర్ గురించి అర్థం కావట్లేదు, నువ్వు చాలా కిచెన్ విషయాల్లో నువ్వు పెట్టే టార్చర్ భరించలేకపోతావు, నువ్వు సరిగా పనులు చెయ్యవు, ప్రొయాక్టివ్గా ఉండవు, ఓకే నిన్ను ఏదైనా నువ్వు చాలా సెల్ఫిష్గా ఉంటావు. ఫస్ట్ నీ ఫుడ్ నువ్వు తినేయాలి, తర్వాత వేరే వాళ్ళ గురించి వెళ్తావు, పనులు చెయ్యవు, ఇది అదే టాపిక్ లిటరల్గా రుద్దుతూ ఉన్నారు, అందరూ అదే చెప్పారు లిటరల్గా. దీని అన్నిటికీ గౌరవ్ డిఫెన్స్ ఏంటంటే, నాకు పవర్ గురించి తెలుసు, నాకు అవసరం వచ్చినప్పుడు నేను వాడతాను, ఇది అది అన్నాడు. ఈవెన్ తనుజ కూడా చేసింది, మర్చిపోయింది చెప్పడం, తనుజ కూడా గౌరవం చేసింది, నేను అవసరం వచ్చినప్పుడు వాడతాను. ఓకే అంటే ఆయన ఒక రకంగా ఇంప్రెషన్ క్రియేట్ చేయండి, నాకు గేమ్ తెలియట్లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా కన్వే చేశాడు లిటరల్గా. అదే మాట సంజన చెప్పింది, మీరు అందరూ అనుకుంటున్నారు గౌరవ్కి ఏమీ తెలియదు, భాష రాదు, ఆయనకి ఏం ఆట తెలియట్లేదు, ఎందుకంటే ఆయన చాలా స్మార్ట్, ఆయనకి ఎలా ఆడాలో అన్నీ తెలుసు, మీరు అనవసరంగా అదంతా రుద్దుతున్నారు అని చెప్పింది. సో గౌరవ్ విషయానికి వస్తే, గౌరవ్ ఒక రకమైన గౌరవంలో మంచి క్వాలిటీ నేనేం చూశానంటే, లాస్ట్ వీక్ బ్లూ సేఫ్టీ బ్యాచ్ ఏదైతే ఉందో, బ్లూ గ్రీన్ వాట్ ఎవర్ సేఫ్టీ బ్యాచ్ ఏదైతే ఉందో దాని గురించి ఫైట్ చేయడం నాకు నచ్చింది. అండ్ ఇవాళ దివ్య కూడా
అదే రూడ్ యారగెంట్ టోన్లో మాట్లాడుతుంది. సేమ్ ఇదే నేను ఇందాక చెప్పిన పాయింట్స్. నీకు గేమ్ అర్థం కాదు, నువ్వు ప్రొయాక్టివ్గా ఉండవు, నీకేంటంటే ఆ బ్లెస్సింగ్ ఏదో ఇచ్చాడు కదా బిగ్ బాస్, దాని గురించి నీకేమీ తెలియదు, ఇది అది అని చెప్పింది. నాకు తెలుసు, ఓకే, నాకు భయం లేదు, నేను పర్ఫార్మెన్స్ ఇస్తా అని చెప్పి గట్టిగానే ఇచ్చాడు వార్నింగ్, గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. డెమాన్ పవన్ ఏమంటాడు, డెమాన్ పవన్ కూడా గౌరవ్ నామినేట్ చేసినప్పుడు ఏం చెప్పాడు, నువ్వు రెబల్ నేను కాదు, అయినా నువ్వు నన్ను పీకేసావు లిటరల్గాను. అండ్ తనూజాకి నువ్వు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు ఎందుకు ఆమెతో కొట్లాడు, అదే ఆ ట్రైన్ టాస్క్ రిలేటెడ్లో, దట్ డిన్ మేక్ సెన్స్, ఇది అది అని చెప్పేసి. తనూజా పాయింట్ ఏంటి, అదే సేమ్ ఇదే పాయింట్, నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి ఎందుకు ఇట్లా కొట్లాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు అంటే గౌరవ్ చెప్పాడు, నువ్వు నాకు లాస్ట్ టైంలో చపాతీ ఇచ్చావు, ఐ ఫెల్ట్ యువర్ సో స్వీట్ అని అన్నావు, నువ్వేమన్నావు యువర్ నాట్ సో స్వీట్ అని అన్నావు, నేను ఎందుకు నీతో స్వీట్గా ఉండాలి, నేను ఎందుకు నీకు సపోర్ట్ చేయాలి అన్నట్టుగా చెప్పాడు. సో బేసికల్గా గౌరవ్ కూడా హెవీ రిస్క్ ఉంది, బికాస్ సగంలో వచ్చాడు అండ్ చాలామందికి ఆయన నచ్చట్లేదు, లాంగ్వేజ్ ఇష్యూ ఉంది, బట్ బయట కొంత సపోర్ట్ ఉంది ఆయనకి లిటరల్గాను, బికాస్ కొన్ని విషయాల్లో ఆయన నచ్చుతున్నాడు లిటరల్గా, లైక్ హౌ హీఈస్ టేకింగ్ స్టాండ్ ఫర్ సర్టన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎమాన్యుల్ అండ్ తనూజాకి అగేన్స్ట్గా వీళ్ళు స్టాండ్ తీసుకోవడం చాలా మందికి నచ్చింది, నాకు పర్సనల్గా నచ్చింది. ఎందుకంటే ఎమాన్యుల్ లిటరల్గా సెల్ఫిష్ అని అందరికీ తెలుసు, ఆ సేఫ్టీ బ్యాగ్ తీసేసుకుందాం అనుకున్నాడు, కానీ నేను అడ్డుపడి తీసుకోవడం నాకు బాగా నచ్చింది. ఐ హోప్ గౌరవ్ ఈ వీక్ పర్ఫామ్ చేస్తాడు అని నేను కోరుకుంటున్నాను లిటరల్గా. అండ్ ఇంకా మెయిన్ పాయింట్స్ వాళ్ళ నామినేషన్లో వచ్చేసి భరణి వచ్చేసి దివ్య నామినేట్ నేను స్టార్టింగ్లో చెప్పాను. రితు కూడా దివ్య నామినేట్ చేసింది. ఏం రీజన్స్ చెప్పింది, నువ్వు బేసికల్గా ఒక పెద్ద మెనిపులేటర్వి, ఓకే, సాయి నామినేషన్ చేస్తున్నప్పుడు నువ్వు మెనిపులేట్ చేసావు నన్ను చేయమని, ఓకే, నీ నీ కాన్సెప్ట్ ఏంటి అంటే నువ్వు ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటావు, వాళ్ళందరికీ చెప్తావు, అవసరమైతే వాళ్ళని పిచ్చగా మెనిపులేట్ చేసేసి అగేన్స్ట్గా వదులుతావు, అందరికీ అగేన్స్ట్ ఒక కల్ట్ ఫామ్ చేసుకుని వాళ్ళందరినీ నువ్వు ఒక రోబోట్స్ తయారు చేసుకుని వాళ్ళందరికీ అగేన్స్ట్గా పంపిస్తూ ఉంటావు అనమాట లిటరల్గాను. దానికోసం అది నువ్వు చేయడం కరెక్ట్ కాదు, నాకు నచ్చట్లేదు, నువ్వు నా విషయంలో కూడా నువ్వు అదే చేసావు లిటరల్గాను. ఓకే, ఈధర్ దివ్య ఏంటంటే బాండింగ్ పెట్టుకుని ఒకరితో నడిపిస్తుంది, లేకపోతే ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మెనిపులేట్ చేస్తుంది, అదైతే కరెక్ట్, ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మెనిపులేట్ చేస్తుంది. ఎందుకంటే తనూజని పీకేయాలని చెప్పేసి ఆమె సాయశక్తులు ట్రై చేసింది. ఇవాళ కూడా మార్నింగ్ సెషన్లో నిఖిల్ని పీకేయాలని చెప్పేసి సాయశక్తులు చేసింది. కళ్యాణ్ నిఖిల్ని చేశాడంటే నాకెక్కడో తేడా కొడుతుంది, దట్ దివ్య మెనిపులేట్ చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎక్కడో కళ్యాణ్ మెనిపులేట్ చేసింది, దివ్య అదే కళ్యాణ్ నువ్వు వెళ్ళి నిఖిల్ చేయని చేసిందేమో అని నేను అనుకుంటున్నాను, లేకపోతే కళ్యాణ్కి జనరల్గా పాయింట్స్ ఉండొచ్చు. సో రితు ఈ మెనిపులేటర్, నువ్వు పెద్ద మెనిపులేటర్, నువ్వు ఏంటంటే క్రికెట్ గేమ్స్ ఆడుతావు అన్నట్టుగా చెప్పింది. దివ్య దానికి కౌంటర్ బాగానే ఇచ్చింది, నేను అంత మెనిపులేటర్ అయిపోయి అందరు నా మాట వింటున్నారంటే నేను చాలా స్ట్రాంగ్, నీకు భయంగా ఉంది దట్ అందరూ నీ మాట ఎవరు వినట్లేదు, నేను నీకు అందరికీ అగేన్స్ట్ పంపిస్తున్నానంటే గేమ్ ఆడు, ఇలాంటివన్నీ పక్కన పెట్టు ఇదంది. దానికి రితు ఏమంటే నేనేం భయపడలేదు, ఓకే, నువ్వు ఇలాంటివి మార్చుకో అని నేను చెప్తున్నాను అని చెప్పింది లిటల్గా. అంటే నేను చెప్పినట్టు కళ్యాణ్ వచ్చి నిఖిల్ని నామినేట్ చేసాడు, అది ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా ఎవరు అంటే బేసికల్గా ఇవే పాయింట్స్. భరణికి నామినేషన్ ఓట్ ఎవరు వేశారు అంటే ఎమాన్యుల్ వేసాడు. ఎమాన్యుల్ వేస్తూ ఏం చెప్పాడు, అన్న మీరు బయటికి వెళ్ళి వచ్చారు, అయినా మీరు ఏమీ గేమ్ ఆడట్లేదు లిటరల్గాను, మీరేంటంటే మొన్న జరిగిన ట్రైన్ టాస్క్లో కూడా మీరు అసలు ఫైట్ చేయలేదు, సాయి రాము వచ్చి మిమ్మల్ని ఎలిమినేట్ చేశాడు, మీరేం స్టాండ్ తీసుకోలేదు, మీరు లిటరల్ ఓకే పోతే పోనీ తనుజ నువ్వు అయిపోవమ్మా అన్నట్టుగా అన్నారు. అది అసలు నాకు అస్సలు నచ్చలేదు. మీరు గేమ్ ఆడండి, మీ గురించి ఫైట్ చేయండి, ఈ ఫేవరెటిజం అవన్నీ పక్కన పెట్టండి, ఇది అది అని చెప్పాడు. మీరు బయటికి వెళ్ళి వచ్చారు, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దట్ మీరు ఇంకా 2.0 భరణి అంటే ఏంటో చూపిస్తా అన్నారు, కానీ అవి ఏమీ లేదు లిటరల్గా మీ నుంచి. సో ఐ వాంట్ యూ టు ఫైట్ హార్డర్, అండ్ ఈ ఫేవరెటిజం బయాస్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, ఇది అది అని చెప్పాడు, విచ్ మేక్స్ 100% సెన్స్ బై ఎమాన్యుల్. భరణి ఏమన్నాడు దానికి, నేను తనూజాకి ఎందుకు ఇచ్చానంటే పాపం లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోతుంది, సో అందుకే తను విన్ అవ్వాలని సపోర్ట్ చేశాను అని అన్నాడు. అండ్ ఇవాళ నామినేషన్ జస్ట్ 5 minutes ఇచ్చాడు కాబట్టి ఎక్కువ ఆర్గ్యుమెంట్ కొట్లాట్లు ఏం లేవు. అండ్ నామినేట్ అయిన సభ్యులేంటి, ఫస్ట్ విడతలో భరణి, సంజన, గౌరవ్, నిఖిల్, రితు, దివ్య, వీళ్ళు. కాకపోతే వీళ్ళందరూ వీళ్ళు నామినేట్ అయితే పక్కన నిఖిల్ అండ్ గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడని చెప్పి బిగ్ బాస్ తెలివిగా ఏం చేశాడు, అందరినీ లాగేశాడు.
నాకు తెలిసి ఒక రకంగా గౌరవ్ ఈజ్ ఆల్సో మేనేజ్మెంట్ కోటా ఏమో. గౌరవ్ నిఖిల్లో ఒకళ్ళో ఇద్దరు మేనేజ్మెంట్ కోటా అనుకుంటున్నా. వాళ్ళు ఇద్దరైనా అవ్వచ్చు, లేకపోతే ఒకడైనా అవ్వచ్చు. వాళ్ళిద్దరూ ఆబ్వియస్గా ఎలిమినేట్ అయిపోతారు వీళ్ళు ఆరుగురే ఉంటే అని చెప్పి బిగ్ బాస్ తెలివిగా ఏం చేశాడు, అందరూ గెట్ ఎవ్రీ వన్ ఇన్ టు ద నామినేషన్స్ సో దట్ వీళ్ళకి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వీళ్ళు సేవ్ అవ్వాలి అంటే నాకు తెలిసి ఎవరు బల్ అవ్వచ్చు అంటే డెమాన్ పవన్ బలైపోవచ్చు లిటరల్గా. డెమాన్ పవన్ బలైపోవచ్చు. ఎందుకంటే డెమాన్ పవన్ కూడా ఎక్కువ నామినేషన్స్లోకి అంత రాలేదు. వచ్చాడు కానీ అంత ఎక్కువ రాలేదు, లైక్ ఫ్రీక్వెంట్ నామినేషన్లోకి రాలేదు. సో ఆయనకు కూడా కొంచెం రిస్క్ ఉంది. అండ్ రితు కూడా ఓట్స్ తక్కువే పడుతున్నాయి లిటరల్గా. రితు కూడా అంత ఎక్కువ ఓట్స్ పడలేదు. సో చూడాలి. అండ్ దివ్య కూడా హై రిస్క్ ఉంది బికాస్ షీఈ్ అ కామనర్. ఆమెకు అంత పిఆర్ సెటప్ అవన్నీ ఉండవు కాబట్టి ఆమెకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది నేను అనుకున్నాను. అందుకే బిగ్ బాస్ గారు తెలివిగా నిఖిల్ అండ్ గౌరవ్ ఆబ్వియస్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళని తప్పించి అందరినీ లాగాడు సో దట్ క్రాస్ ఓటింగ్ జరగచ్చు. క్రాస్ ఓటింగ్లో వీళ్ళు పోవచ్చు, వాళ్ళు పోవచ్చు, నిఖిల్ గౌరవ్ ఎవరైనా సేవ్ అవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్తో వీళ్ళందరినీ లాగాడని నా ఒపీనియన్ లిటరల్గా. మరి తప్పవచ్చేమో కానీ వీళ్ళని సేవ్ చేయడానికి వీళ్ళందరినీ క్రాస్ ఓటింగ్లో వాళ్ళు వీళ్ళు కలిసి ఇంకెవరైనా పోవచ్చు అని చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరినీ లాగాడేమో నా ఒపీనియన్. ఎమాన్యుల్ కూడా లాగుదాం అనుకున్నాడు, కాకపోతే అదొక చిన్న ఇది పెట్టారు లిటరల్గా. మీ అందరిలో ఎమాన్యుల్కి ఒకవేళ మీరు ఇమ్యూనిటీ ఇద్దాము అనుకుంటే కార్డు మీద ఎస్ కొట్టండి, లేదు అంటే నో కొట్టండి. బర్నీ ఒక్కడే వాడికి ఇమ్యూనిటీ వద్దు అన్నాడు, మిగతా వాళ్ళందరూ ఇమ్యూనిటీ ఇచ్చారు. అదొక రకంగా టాక్టికల్గా చేశారో, తెలివిగా చేశారో, నాన్ తెలివిగా చేశారో నాకు తెలియదు. నేనే కానీ కంటెంటర్ ఉండుంటే పక్క ఎమాన్యుల్కి ఎస్ పెట్టేవాడిని. ఎందుకంటే నామినేషన్స్ రావద్దు ఒకేసారి రా అక్కడితో అవుట్ అయిపోయిన కాన్సెప్ట్తో నేనైతే ఎస్ రాసేవాడిని. మేబీ కొంతమంది అదే చేశారు ఏమో, అభిప్రాయాలు చెప్పలేదు. బట్ ఇందులో అదే తనూజ తింగరదానిలాగా లిటరల్గా ఫస్ట్ వెళ్ళి నో పెట్టేసింది. నో, అతను ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుని నో పెట్టింది. యాక్చువల్గా ఇక్కడ ఇమ్యూనిటీ అని రాసింది. ఇమ్యూనిటీ ఎస్ ఆర్ నో. ఇమ్యూనిటీ ఎస్ అంటే హీ ఈజ్ ఇమ్యూన్. ఆమె ఏంటి, ఆమె అందరినీ గౌరవ్ బుర్రలేదు అని ఆమె సరిగ్గా బుర్రలేదు లిటరల్గా. ఆమె వచ్చేసి నో బిగ్ బాస్ తను ఎలిమినేట్ అవ్వకూడదు సో అందుకే నో రాస్తున్నాను అని చెప్పి టిక్ పెట్టింది. అక్కడ క్లియర్గా ఇమ్యూనిటీ ఉంది, ఎస్ పెట్టాలి. అండ్ అదనమాట. సో అందరూ నామినేటెడ్. నాకు తెలిసి ఈ వీక్ ఇంకా ఐ వుడ్ స్టిల్ సే ద రిస్క్ ఈజ్ విత్ గౌరవ్ అండ్ నిఖిల్. ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే వీళ్ళిద్దరే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఒకవేళ ఇరగదీసేస్తే కానీ ఐ థింక్ ఇద్దరిలో ఒకడైతే కన్ఫర్మ్, వీళ్ళిద్దరిలో ఒక్కడైతే పక్కా కన్ఫర్మ్. లేదు అంటే మాత్రం ఇద్దరు కన్ఫర్మ్, లేదు అంటే మాత్రం ఇందులో ఒకడు అండ్ ఇద్దరు దివ్య ఆర్ డెమాన్ పవన్లో ఒకడు అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ చాలా జరుగుతుంది. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ అటు వెళ్ళిపోతారు, అక్కడ ఫ్యాన్స్ అటు వెళ్ళిపోతారు, వాళ్ళు సేవ్ చేసుకుని ఒకడు వదిలేస్తారు, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో అలా జరగచ్చు అని నేను అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందంటే. సో ఇది ఇవాళ ఎపిసోడ్ డిస్కషన్. నేను రివ్యూ ఇంకా చేయను, డిస్కషన్ పెడతాను. ఏం జరిగింది ఏంటి నా స్క్రీన్ ప్లేలో నేను చెప్పను. ఏం జరిగిందో ఏంటో నేను లిటరల్గా రివ్యూ కాకుండా డిస్కషన్ పెడతాను. నచ్చితే సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 143 వీఆర్ నియర్ 150 సబ్స్. సో ప్లీజ్ ఇంకా చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఐ కెన్ గెట్ క్లోజ్ టు 150 సబ్స్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. హ్యావ్ అ గ్రేట్ ట్యూస్డే. సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్. బాయ్.